రోజు కూడా ఇరుచి గారు ఈ విధంగా చాలా అల్లరిగా ఉంటూ ఉండేవాడనమాట. అంటే రోజు అల్లరితో ఆటలు, పాటలు ఆడుతూ ఉండేవాడు. ఈ లోపల ఇరుచి గారి యొక్క ఆయన పక్కన అంటే వాళ్ళ ఇంటి పక్కనున్న వాళ్ళ నైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొరుగు ఆవిడ గైమయ్య గారి పొరుగులో ఉండేవాడు. పొరుగింటి ఆవిడ ఏముందంటే, "ఏంటి మీ అబ్బాయి ఇవాళ ఆడట్లేదు" అని చెప్పేసి ఆవిడొచ్చిందనమాట. ఆవిడ వచ్చి అడిగేసరికి రుచి గారికి జ్వరంగా ఉంది. జ్వరంగా ఉంటే, జ్వరానికి కారణం ఏంటి? నిన్న మీరు కానీ ఇది ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు చూసారా? అని అప్పుడు గైమయ్య గారు తన పొరుగింటి ఆవిడకి జరిగిందంతా చెప్పింది. చెప్పేసరికి సో, నాకు ప్రొసెషన్ ఊరేగింపు చూసిన తర్వాత అమ్మవారి గురించి ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. నా కొడుకునే నైవేద్యంగా నేను అమ్మవారికి ఆయన నేను సిద్ధమయ్యాను అని అనందనమాట. అయ్యో! దానివల్లే నీకు ఈ కష్టం వచ్చిందమ్మా అని చెప్పేసి ఆవిడేమందంటే, సరే దీనికి దీనికల్లా ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే, ఆ పిల్లవాడిని మనము ఆ కాళీమాత దేవాలయానికి తీసుకువెళ్ళాలి అని అక్కడ అనుకున్నారన్నమాట. సో, ఇక్కడ దాకా మనం చదువుకున్నాం. ఇక్కడ దాకా. ఆర్డినర్లీ Parsis would not be allowed inside the temple. So that అండి నా మాట వినిపిస్తున్నాదండి? వినిపిస్తుందండి. ఆ! ఓకే. రైట్. అంటే వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఓకే. రైట్. సో, ఇరుచి గారు ఆ రోజు గైమయ్య గారేంటంటే పార్సీలకి ఆ రోజు ఆ దేవాలయంలో వాళ్ళకి ప్రవేశం లేదు. So that night Gaimai dressed in a Bengali style saree so as not to draw attention. Bairam Shah accompanied his wife, Feverish Iruch, and the old lady to the temple where the perfect master Paramahamsa Ramakrishna had himself once worshipped Mother Kali as an officiant in his early years as a priest. అంటే అంటే అప్పుడు పార్సీ వాళ్ళకి లోపలికి అనుమతి లేదు కదా! అనుమతి లేనప్పుడు అదేమైందంటే దాంట్లో గైమయ్య గారు ఏం చేశారు, ఆవిడ బెంగాలీ శారీ కట్టుకొని ఆ శారీతో మామూలుగా ఒక బెంగాలీ స్త్రీగా ఆవిడ మామూలుగా రూపం దాల్చారు. ఆవిడ వెనకాతల భైరవ్ షా గారు ఆయన దాంతో ఆయన కూడా వచ్చారన్నమాట. గైమయ్య గారితో. వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంస ఎక్కడైతే ఆయన పూజారిగా ఉన్నారో, ఇక్కడ రామకృష్ణ పరమహంస ఎక్కడైతే అమ్మవారిని అర్చించేవారు అక్కడ రామకృష్ణ పరమహంస ఆ కాళికా అమ్మవారిని అర్చించేవారు అక్కడ. ఆయన పూజారిగా అక్కడ తన విధులు నిర్వర్తించారు. సో, ఆ ప్రదేశంలో ఆ ప్రదేశానికి రుచి గారిని తీసుకెళ్లారట. Situated on the bank of the Hooghly River, the temple is famous among the Bengalis because of its association with Ramakrishna. అది ఆ హుగ్లీ తాలూకు ఒడ్డున ఉంది. మనకి కాళీమాత యొక్క దేవాలయం. అది రామకృష్ణ పరమహంస ఆ దేవాలయంలో ఆయన పూజారిగా ఆయన తన విధులు నిర్వర్తించేవారు కాబట్టి అది కూడా చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట ఆ దేవాలయం. But unbeknown to Gaimai and Bhairam Shah on that particular day of Dasara festival, buffaloes and goats are slaughtered as offerings to Mother Kali. అని గైమయ్య గారికి భైరం షా గారికి తెలియని విషయం ఏంటంటే ఆ దసరా రోజున బఫలోస్ అంటే గేదెలు, నెక్స్ట్ గోట్స్ అంటే గొర్రెలు అక్కడ బలులు ఇవ్వబడుతున్నాయి. అంటే బలిగా అర్పిస్తున్నారు ఆ కాళీమాతకి. As they approached the temple grounds, a nauseating smell filled their nostrils. అంటే ఎలా ఉంటుంది? మీరు ఎక్కడైనా మీరు బలులు ఇచ్చే చోటుకి మీరు వెళ్ళినట్టయితే అది ఎలా ఉంటుంది? అది మొత్తం అంతా కొంచెం చీదరగా ఉంటుంది. ఒక రోత పుట్టించే ఒక చెడు వాసన వస్తుందన్నమాట మనకి. చాలా అసహ్యకరమైన వాసన వస్తుంది ఆ ప్రదేశంలో. సో dead animal corpses were strewn everywhere, carpeting the grounds around the temple in blood. ఎక్కడ చూసినా ఈ యొక్క జంతువు కళేబరాలే మొత్తం అన్ని కూడా చుట్టుపక్కల బలివ్వబడిన జంతు కళేబరాలే ఉన్నాయి మొత్తం చుట్టుపక్కల. ఆ దేవాలయం అంతా రక్తంతో నిండిపోయింది.
Never before had Gaimai witnessed such a horrific scene. Suddenly she could not breathe. The air was thick and still, and the stench was overpowering. Gaimai began to faint. అప్పటిదాకా గైమై తన జీవితంలో అటువంటి ఆ వికారం కలిగించే దృశ్యం ఎప్పుడూ కూడా చూడలేదు ఆవిడ. కానీ చాలా భయంకరంగా ఉంది. అక్కడ దృశ్యం కూడా చాలా భయంకరంగా ఉంది. అంతే కదా! ఆ చుట్టుపక్కలన్నీ జంతు కళేబరాలన్నీ ఉన్నాయి. ఆ కళేబరాన్ని కానీ, ఆ కళేబరాలను చూస్తూ ఉంటే మీకు మనకి ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకుంటూ ఉంటేనే మనకు చాలా భయంగా ఉంది. ఆవిడకి ఆ రోజుల్లో అందులో ఆవిడ 16, 17 ఏళ్ల యువతి. ఆవిడకి పూర్తిగా అనుభవం కూడా లేదు. అటువంటి గైమై ఒక్కసారి ఆ రోత పుట్టించి అసహ్యకరమైన వాతావరణం చూసేసరికి ఆవిడకి చాలా వికారం కలిగింది. వెంటనే ఆవిడ మూర్ఛపోవడం ప్రారంభించింది. The old lady quickly took Iruj from her arms and carried him into the temple. అయితే ఈ ఇరుజ్ వీళ్ళ ఇంటి పక్కనున్న పొరుగావిడొక వృద్ధ స్త్రీ అన్నమాట. ఆవిడ కొంచెం పెద్దావిడ. ఆవిడ ఏం చేసిందంటే, ఇరుజ్ గారిని గైముయి గారి చేతిలోంచి తీసుకొని, ఆవిడే లోపలికి వెళ్ళిపోతున్నది. ఆ ఇరుజ్ గారిని తీసుకొని లోపలికెళ్ళిందట. ప్లేసింగ్ ద బేబీ అట్ ద డీటీస్ ఫీట్, షీ ఇన్వోక్డ్ మదర్ కాళీస్ ప్రొటెక్షన్ ఓవర్ హిమ్. రుచి గారికి ఏం చేసిందంటే తీసుకెళ్ళి 2 చేతులతో ఆ చిన్న పిల్లవాడైన ఇరుచిని తీసుకువెళ్ళి ఆవిడ ఆ కాళికా అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి ఆ ఆవిడ అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి అమ్మవారు ఆశీస్సులు అడిగిందనమాట ఆవిడ. ఆఫ్టర్ ఫ్యూ మూమెంట్స్ షీ కేమ్ అవుట్. కొద్ది క్షణాల తర్వాత ఆవిడ బయటకొచ్చింది. బై ద టైమ్ దే రీచ్డ్ హోమ్, ఇరుజ్ టెంపరేచర్ హ్యాడ్ ఫాలెన్ అండ్ హీ రికవర్డ్ యాజ్ సడన్లీ యాజ్ హీ హ్యాడ్ బికమ్ ఇల్. ఆ తర్వాత బయటకొచ్చారు. మొత్తానికి వీళ్ళు బయటకొచ్చేసారు. వీళ్ళు ఇరుచిని తీసుకొని ఇంటికెళ్లారు. వీళ్ళు ఇంటికెళ్ళే లోపల ఇరుచి గారికున్న మొత్తం అప్పటిదాకా ఉన్న ఫీవర్, ఆవిడకి జ్వరం అంతా తగ్గిపోయింది ఆయనకి. మొత్తం జ్వరం తగ్గిపోయింది. ఆ చిన్న పిల్లవాడికి జ్వరం తగ్గిపోయింది. ఆ ఒక్కసారి కోలుకున్నాడన్నమాట అతను. మోస్ట్ ప్రాబబ్లీ ఇరుజ్ సెడ్, shrugging his shoulders as he told the story, there was a mix-up. I was meant to be offered to the father and not the mother. ఇక్కడ ఇరుచి గారు అప్పుడు ఈ స్టోరీ చెప్తూ ఆయన చెప్తున్నారట. అంటే ఆవిడకి డవానా బ్రౌన్ కి చెప్తున్నారు. ఇక్కడ చిన్న గడబిడ అయిందనమాట. చాలా చిన్న గడబిడ అయింది. ఏమైందో తెలుసా? అసలు నన్ను ఆ తండ్రికి సమర్పించాలి. కానీ వీళ్ళేం చేశారంటే నన్ను ఆ తల్లికి సమర్పించారు అందిట ఆవిడ. ఇరుచి గారు అన్నట్టు. చూడండి ఎంత ఆయన ఇరుచి గారు చెప్పే ప్రతి పదము కూడా చాలా అద్భుతమైన దాన్ని ఎంతో అందమైన మాటలతో చెప్తారు. ఆయన ఎంత గొప్పగా చెప్పారో చూడండి. నన్ను ఆ తండ్రికి సమర్పించాలి. అంటే భగవంతుడు మెహర్ బాబాకి సమర్పించాలి వీళ్ళు. కానీ వీళ్ళు ఏం చేశారంటే నన్ను తల్లికి సమర్పించారు అంటున్నారనమాట ఆయన. సో, అంటే అక్కడ వాళ్ళు తల్లికి సమర్పించబోయి తండ్రికి సమర్పించబోయి తల్లికి సమర్పించారు వీళ్ళు అన్నట్ట ఆయన అంటున్నాడు. Guy had given birth to her first daughter in Bombay. She was named Manik after Guy's mother, but called Mani by the family. అయితే ఆ తర్వాత అక్కడ మళ్ళీ ఆవిడ కడుపుతో ఉంది గైమయ్య గారు. ఆవిడని మళ్ళీ బాంబే పిలిచారు ఆవిడ తండ్రి గారు. మొత్తం ఈవిడ బాంబే వెళ్ళి మళ్ళీ డెలివరీ అయింది. డెలివరీ అయినప్పుడు ఈసారి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లకి గైమయ్య గారు అమ్మగారి పేరు మణిక్. ఆ అమ్మగారి పేట మనేక్ అని పెట్టారనమాట వాళ్ళు. అయితే ఆ మనేక్ అని పెట్టిన పేరు గైమయ్య గారి అమ్మగారి పేరు మనేక్ అని, ఆ మనేక్ అని పెట్టిన పేరు వాళ్ళు ఏం చేశారంటే మణి అని మార్చేశారు. అయితే బాబా యొక్క సిస్టర్ మణి అని ఉంది కాబట్టి, అయితే ఈ జసవాలా ఫ్యామిలీ అంటే ఇరుజ్ జసావాలా గారి మొత్తం కుటుంబం అంతా కూడా అక్కడ జాయిన్ అయింది కదా. జాయిన్ అయిన తర్వాత ఆ మణి అనే పేరుని ఏం చేశారంటే మన్పూర్ అనే పేరు పెట్టారు బాబా. మన్పూర్ అంటే ఆ అమ్మాయి పేరు మనేక్. ఆ మనేక్ లో మన్ అని తీసి ఆ మన్ ఆవిడ నాగ్పూర్ నుంచి వచ్చింది కాబట్టి నాగ్పూర్ లో పూర్ అని పెట్టారనమాట. మన్పూర్ అనే పేరు పెట్టారట బాబా. ఆ తర్వాత మెహ్రా ఏం చేశారు? ఆ తర్వాత ఆ అమ్మాయి పేరు ఏం చేశారంటే మణి ఆల్రెడీ బాబా చెల్లెలు ఉంది కాబట్టి ఈ ఇరుచి గారి చెల్లెలకి మను అని పేరు పెట్టారనమాట. మొత్తానికి బాబా కూడా
ఆవిడకి మను అనే పేరు. చూడండి మెహరా ఏం చెప్తే బాబా ఒప్పేసుకుంటారు అన్ని కూడా. సో, ఆ విధంగా ఇరుచి గారి యొక్క చెల్లెలి పేరు మనువుగా స్థిరపడిపోయింది. ఆవిడ తర్వాతి కాలంలో మను అని పిలువబడిందనమాట. రేపు ఒక్కసారి ఆ ఫోటోస్ తీస్తాను. ఇవాళ నేను చాలా లేట్‌గా వచ్చాను. సో, అవి ఎక్కడ ఉన్నాయో ఆ ఫోటోస్ కూడా చూపించలేకపోయాను. రేపు నేను ఒకసారి ఆ ఫోటోస్ మన దగ్గర ఉన్నాయి. ఓల్డ్ ఫోటోస్ ఉన్నాయి. సో, వీలైతే ఆ ఫోటోస్ రేపు డిస్‌ప్లే చేస్తాను. అయితే ఇక్కడ మనకి అయితే ఇక్కడ గైమై గారు మణిపూర్ పుట్టింది. వీళ్ళు కలకట్టాలో ఉన్నారు. అయితే మణి ఈ మణి అంటే ఈ మను పుట్టిన కరెక్ట్‌గా 3 నెలలకి మళ్ళీ పుట్టి 3 నెలలయింది. ఇంకా పాప పుట్టి 3 నెలలయింది. పుట్టేసరికి మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయింది ఆవిడ గైమై గారు. చూడండి. ఆవిడ ఆవిడెక్కడ దాన్నేమంటారంటే దాన్ని పిల్లల్ని పుట్టించే మిషన్‌లాగా తయారు చేశారప్పుడు. వాళ్ళందరూ ఉండేవారేమో. అంటే ఆవిడ ఈవిడ పుట్టిన 3 నెలలకే ఆవిడ మళ్ళీ గర్భం దాల్చింది. మూడో పిల్ల, మూడో పిల్ల గర్భం ఉందన్నమాట. గర్భంలో మూడో పిల్లోడు ఉన్నాడన్నమాట. The family wondered how this frail teenager was going to cope with a new infant when she had another baby daughter as well as a toddler. అంటే అసలు ఆల్రెడీ 'ఇరుజ్' గారు కూడా చిన్న పిల్లాడు ఆయన. అంటే చాలా చిన్నవాడతను. అంటే అతను ఇంకా అప్పుడే తప్పటడుగులు వేస్తున్నాడు 'ఇరుజ్' గారు. ఆ తర్వాత అప్పుడే మను పుట్టింది. ఇంకా 3 నెలలయింది. ఇలా పుట్టి 3 నెలలయిందో లేదో అప్పుడే మూడో బిడ్డ కోసం రెడీ అయిపోయారనమాట వాళ్ళు. ఆ మూడో బిడ్డ ఎలాగా వీళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఆల్రెడీ గైమయ్య గారు చాలా సన్నగా ఉంటారట ఆవిడ. ఈ మూడో పిల్లకి జన్మనిస్తుందా లేదా అనే డౌట్‌లు అందరికీ కలిగాయి. ఎందుకంటే ఆవిడ అప్పటికే చాలా నీరసంగా ఉంది. అండ్ వీళ్ళు ముందు ఒక పిల్లవాడున్నాడు. అంతకుముందు ఒక పిల్లుంది. ఇప్పుడు మూడో పిల్ల వల్ల ఆవిడ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో అని అందరూ ఆందోళన పడుతున్నారు. దానికి తోడు ఇలూచి తెగ అల్లరి చేసేవాడన్నమాట ఈయన. ఇన్ రికౌంటింగ్ దిస్ స్టోరీ, Manu said that while her mother had been pregnant with her, there was a severe cholera epidemic raging in Bombay. అయితే చూడండి కథ చెప్తున్నప్పుడు మను చెప్పారట. తను పుట్టేటప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెప్పారు. మను కలకట్టాలో ఉన్నప్పుడు ఆవిడ తల్లి గర్భంలో పడింది. ఆ తర్వాత ఆవిడ ఆ ప్రసవం కోసం బాంబే వచ్చింది మను. ఆవిడ తన తన్ ఆహ్, గైమయ్య గారు తండ్రి గారింట్లో బాంబేలో తన తండ్రి గారింట్లో ఉండి ఆవిడ రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ సమయంలో బొంబాయిలో కలరా చాలా విపరీతంగా ఉంది. కలరా మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ కలరా వల్ల ఎంతో మంది చచ్చిపోయారు. ఎందుకంటే దీన్ని విషూచి అంటారు. కలరా మహమ్మారి. మీకు ఎంతో మంది చచ్చిపోయారు. కారణం కంటిన్యూయస్‌గా విరోచనాలు అయితూ ఉండేవన్నమాట దీంట్లో. మొత్తం అంటువ్యాధిలాగా వ్యాపించేసింది మొత్తం అందరికిని కలరా మహమ్మారి. సో, దాంతో మొత్తం చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. My mother was staying with her in-laws there, and at that time cholera was rampant. People were dying in the streets, frightened by all the dead bodies that were being carted away daily. She refused to eat. Her in-laws would try to tempt her with fish and meat and tell her to eat it for the sake of the baby. But being so young and feeling so scared of becoming ill, she would throw the food out of the window where no one was looking. అయితే ఇక్కడ చిన్న కరెక్షన్, నేను పొరపాటు చెప్పాను. ఇది గైమయ్య గారి తల్లిగారు కాదు. గైమయ్య గారు అత్తగారు. అంటే బైరం షా జసావాలా వాళ్ళ తల్లిగారు అక్కడ ఉంటున్నారన్నమాట. అక్కడ బైరం షా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉండడం వల్ల ఈవిడ గైమయ్య గారు అక్కడ పురుడు పోసుకోవడానికి బొంబాయి వెళ్ళింది. సో, ఆ బొంబాయిలో ఏమైందంటే ఆ సమయంలో కలరా ఉంది. ఈ కలరాలో ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోతాయి కాబట్టి ఆవిడ తినడానికి భయపడేదన్నమాట. ఎవరు? ఎందుకంటే రోడ్ల మీదే పడి చనిపోయేవారట ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో. పీపుల్ ఆర్ డైయింగ్ ఇన్ ద స్ట్రీట్స్. రోడ్డు మీద పడి చనిపోయేవారు. ఫ్రైటెన్డ్ బై ఆల్ ద డెడ్ బాడీస్ దట్ వాస్ బీయింగ్ కార్టెడ్ అవే డైలీ షీ రిఫ్యూజ్డ్ టు ఈట్. రోడ్ల మీద పడిపోయినప్పుడు ఆ రోజుల్లో ఎలా తీసుకెళ్ళేవారు? ఒక ఎడ్ల బండి తీసుకొచ్చి
దాని మీద ఇప్పుడు మన చెత్తను ఏ విధంగా అయితే ఏరుతూ వెళ్తున్నామో అలాగా లైన్ గా ఒక్కొక్క బాడీని ఆ ఎడ్ల బండి మీద పెట్టి మీరు ఎప్పుడైనా వీలైతే డిజిటల్ ఇండియా ఆర్కైవ్స్ అని ఉంటుంది అనమాట. అది చాలా పాతది. దగ్గర దగ్గర మీకు 100 ఇయర్స్ బ్యాక్ తాలూకు ఫోటోగ్రాఫ్స్ కూడా ఉంటాయి దాంట్లో. మీరు ఆ ఫోటోగ్రాఫ్స్ గాని మీరు ఒక్కసారి మీరు చూడగలిగితే ఆ డిజిటల్ ఇండియా ఆర్కైవ్స్ ని మీరు చూడొచ్చు. దాంట్లో కలరా సమయంలో భారతదేశంలో ఉన్న పరిస్థితిని కొద్దిమంది తీశారు. ఎడ్ల బండి మీద ఈ శవాల్ని పేర్చి వాళ్ళు తీసుకెళ్లేవారు అనమాట. రోజు కూడా తీసుకెళ్లేవాళ్ళు ఆ విధంగా. సో ఇది అందులో అంటువ్యాధి కదా, ఎపిడమిక్ అన్నమాట ఇది. ఈ అంటువ్యాధి ఇది అంటువ్యాధి అవ్వడం మూలాన ఆవిడ ఏం చేసేదంటే భోజనం మానేసేది. అయితే ఆవిడ అత్తగారు మామగారు ఏం చేసేవారంటే, అమ్మా నువ్వు కడుపుతో ఉన్నావు, నువ్వు నీ కోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినాలి అని చెప్పి మంచి బలంగా చేప మాంసము పెట్టేవారట వాళ్ళ అత్తగారు మామగారు. ఆవిడ ఏం చేసేదిట, ఆ శవాలని చూసి, అంటే ఎంతమంది అయితే చనిపోయారో ఆ శవాలని చూసి ఆవిడకి ఆ విరక్తి వచ్చేదన్నమాట. తిండంటే విరక్తి వచ్చేసింది. శవాలను చూసి భయమేసేది ఆవిడకి. మెల్లిగా వీళ్ళు పెట్టే తిండి నా కిటికీలోంచి బయట పారేసేదట ఈవిడ. అండ్ ఆల్ షీ కుడ్ స్టమక్ వాస్ రైస్ అండ్ దాల్, అండ్ సో షీ ఎసెన్షియల్లీ స్టార్వ్డ్ హెర్సెల్ఫ్ డ్యూరింగ్ దట్ ప్రెగ్నెన్సీ. ఆవిడ ఏం తినేదిట, రోజు ఏం తినేదిటంటే ఓన్లీ రైస్ అంటే అన్నము, దాల్ అంటే పప్పు. అన్నము, పప్పు మాత్రమే, పప్పన్నం తినేదిట అంతే. ఇంకేం తినేది కాదుట ఆవిడ. ఓన్లీ పప్పన్నమే తినేదిట. ఆ పప్పన్నం మీదే ఆవిడ తన యొక్క ప్రసవాన్ని ఆ పప్పన్నం తినే ఆవిడ ప్రసవించిందని చెప్తున్నారు. రుచి గారు చెప్తున్నారు. సో నౌ సో నౌ ఆహ్, she was, after giving birth to me, she was very weak, and then before she was fully recovered in strength, she became pregnant with my sister. Naturally, everyone was concerned for her health. అయితే నన్ను ప్రసవించింది మా అమ్మ. నన్ను ప్రసవించిన 3 నెలల్లోనే నా చెల్లెలు మళ్ళీ నాకు గర్భం దాల్చింది. నా చెల్లెలు మా అమ్మ కడుపులోకొచ్చింది. వచ్చేసరికి ఇంక మిగతా వాళ్ళందరూ కూడా ఈవిడ ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందేరు అని చెప్పేసి ఆ మనువు గారు చెప్తున్నారు. Hula, Gaimai's unmarried sister, suggested to Bairam Shah that she take money and raise her as her own. అంటే గుల్మై అంట. గుల్మై అంటే మీరు ఆదికే ఇరానీ వాళ్ళ తల్లిగారైన గుల్మై కాదు. ఈవిడ కూడా ఇంకొక గులా కూడా ఉన్నారక్కడ. ఆవిడ పేరు కూడా గులా అన్నమాట. ఆవిడని కూడా గులామై అని పిలుస్తూ, మై అంటే అమ్మ అని అర్థం అన్నమాట. మై అంటే అమ్మ అని అర్థం. గులా ఆవిడ పేరు. ఆవిడ ఈవిడికి అక్క. గైమై గారికి అక్క అన్నమాట ఆవిడ. ఆవిడ ఏం చేసింది, ద గైమైస్ అన్‌మ్యారీడ్ సిస్టర్ సజెస్టెడ్ టు బైరం షా థాట్ షీ టేక్ మనీ అండ్ రైజ్ హర్ యాస్ హర్ ఓన్. ఆవిడ మణి గారికి గులా ఏం చేశారంటే, ఆవిడ గైమయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏమందంటే, బాబు బైరం షా దగ్గరికి, అంటే ఈరోజు గారి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నా బాబు నేను అంటే ఆయన మరదే కదా, ముందు ఆవిడనే చేసుకుందాం అనుకున్నాడు. అయితే ఆవిడ్ని చేసుకోలేదన్నమాట. మొత్తానికి ఆవిడ్ని చేసుకోకుండా గైమయ్య గారిని చేసుకున్నాడన్నమాట ఈయన. ఎవరు? బైరం షా గారు. ఆ అది మనకు ముందు ఇంతకు ముందు మనం చదువుకున్నాం కూడా. ఆ ఆ గుల్లా ఆవిడ ఏం చేస్తుందంటే బైరం షా గారి దగ్గరికెళ్ళి, "నువ్వు మను గురించి, మను చిన్న పిల్ల గదా! ఇంకా 3 నెలల పిల్ల ఆవిడ. నువ్వేం కంగారు పడకు. ఆ పిల్లని నేను పెంచుకుంటాను." ఎందుకంటే ఆవిడ పెళ్లి చేసుకోలేదు. ఆవిడ పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఈ పిల్లని నేను పెంచుకుంటాను అందిటావిడ. సో, గులా వాస్ వెరీ కేపబుల్ అండ్ లివ్డ్ ఎట్ ద ఫ్యామిలీ హోమ్ ఇన్ అహ్మద్‌నగర్ విత్ హర్ అన్‌మ్యారీడ్ బ్రదర్స్. ఈవిడ చాలా, చాలా పట్టుదల గల స్త్రీ ఈ గులా. ఆవిడ చాలా పట్టుదల గల స్త్రీ అన్నమాట ఆవిడ. అదే విధంగా చాలా కేపబుల్ అన్నమాట. అంటే చాలా దాన్నేమంటారు, సామర్థ్యం గల ఆవిడొక స్త్రీ అన్నమాట. మంచి సామర్థ్యం ఉంది ఆవిడలో. అటువంటి సామర్థ్యం ఉన్న స్త్రీ ఈ గుల్మ ఏం చేశారంటే, ఆవిడ ఏం చేసింది, నేను పెంచుకుంటాను అని చెప్పేసి ఈ మనువుని తీసుకుని వెళ్ళి ఆవిడ అహ్మద్‌నగర్‌లో తన అవివాహితులైన తన సోదరులు, అంటే ఇరూజ్ గారి మామలున్నారన్నమాట. అంటే మేనమామలున్నారు. ఆ మేనమామల్లో కొద్దిమంది వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ వాళ్ళని ఆ పెళ్లి చేసుకోని మేనమామలతో ఈ గులా గారు ఉంటూ ఉండేవారు.
ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ ఆవిడ అప్పుడు ఏం చేసిందంటే she was right. 2 babies and a toddler would be too much. Gaima's father was also very worried about this pregnancy coming so quickly after the last one. With his daughter now living in Calcutta far from the family home, who would be there to help her manage with 3 children? Good, he replied. You take little money. So shortly after, Guy gave birth to a baby girl named Mehru. Their first daughter was given to గులా. ఈవిడ ఏం చేసిందంటే ఈ గైమయ్య గారికి ఆవిడ గులా అడిగారట బైరం షాని. ఏంటి అడిగితే, బాబు బైరం షా, ఇప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు, ఒక చిన్న పిల్లవాడు అన్నాడు. అప్పుడే నడక నేర్చిన చిన్న పిల్లవాడితో గైమయ్య ఆవిడ ఒక్కతే ఎలా మేనేజ్ చేయగలదు, కాబట్టి నేను మనుని తీసుకెళ్లిపోతున్నాను, అహ్మద్ నగర్ తీసుకెళ్లిపోతానని ఆవిడ తీసుకొచ్చింది. గైమయ్య వారి తండ్రి గారు నవరోజీ కూడా ఆయన కూడా ఏమన్నట్టంటే, అవును, ఆ కలకత్తాలో నా కూతురు ఒక్కతే ఉంటుంది, ఆవిడ 3 పిల్లల్ని ఆవిడ సాకలేదు, కాబట్టి ఇరుచ్ని అప్పుడే పుట్టిన పిల్లని వాళ్ళు చూసుకుంటారు, ఈ రెండో పిల్లని తీసుకొచ్చి మనం అక్కడ నువ్వు తీసుకెళ్ళిపో అని తన ఆ పెద్ద కూతురైన గులకు చెప్పారు ఆయన. ఈ లోపల విశేషం ఏంటంటే, మెహరు అనే పాప ఆ తర్వాత ఈ మను అనే మను తర్వాత పుట్టిన పాప పేరు మెహరు. ఈ మెహరు పుట్టిన వెంటనే ఈ రెండో పాప అయిన మనుని తీసుకుని వెళ్ళిపోయారన్నమాట. ఆవిడ యొక్క పెద్దమ్మ గారైన గులా మరియు ఆ ఇరుజ్ గారి మేనమామలు ఎక్కడైతే అహ్మద్ నగర్ లో ఉన్నారో అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ముఖ్యంగా ఇక్కడ మనకి హిస్టరీ ఏంటంటే, ఎప్పుడు కూడా అక్బర్ ప్రెస్ అని వస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ అక్బర్ ప్రెస్ అని, అది ఎవరిదో కాదు, అది ఇరుజ్ గారి మేనమామది. మీరు ఎప్పుడైనా అక్బర్ ప్రెస్ అని వస్తుందంటే, వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళు అక్కడ. అదే విధంగా రాజకీయంగా కూడా చాలా పలుకుబడి కలిగిన వాళ్ళు రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళు అన్నమాట వాళ్ళందరూ కూడా. అది వాళ్ళ బాబా ఎప్పుడు కూడా మెహరాబాద్ నుంచి ఇప్పుడు కాదు, మనం మాట్లాడేది 1920ల్లో 20ల గురించి మాట్లాడుతున్నాం. 20ల్లో కూడా ఆయన అహ్మద్ నగర్ వెళ్ళి ఇక్కడ కూర్చుంటూ ఉండేవారు. ఈ అక్బర్ ప్రెస్ లో కూర్చుంటూ ఉండేవారు. బాబా ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళకోసారి దర్శనం ఇస్తూ ఉండేవారు అన్నమాట. సో అది ఆ అక్బర్ ప్రెస్ తాలూకు దాని హిస్టరీ. జస్ట్ నేను పైన చెప్పాను, తర్వాత మళ్ళీ వస్తుంది అది. అయితే it seemed a prudent move, and such an arrangement was not unusual in the days of large families. Iruj had 8 brothers and sisters. Guy had 8 brothers and sisters. The oldest brother was named as Meherji Boy, but called Meherji by the family, followed by a girl child, Shireen. Another boy came next. His name was Homasji, although he was called as Homi. సుబ్రహ్మణ్యం గారు, ఏ బాబా జై బాబా. ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఆగిపోయిందండి, వినిపించట్లేదు. జై బాబా. జై బాబా వినిపిస్తుంది, చెప్పండి. టెక్నికల్ ప్రాబ్లం. ఓకే, రైట్. సో వీళ్ళకి నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒకటి చూపిస్తాను. ఈ స్క్రీన్ మీద ఏం చేస్తానంటే, ఇరుజ్ గారి ఫ్యామిలీ, ఎందుకంటే ఇవాళ టెక్నికల్ ప్రాబ్లం మాకు బాగా, ఈ నెట్ వాళ్ళు ఏదో బాగు చేస్తున్నట్టున్నారు, కొంచెం ఇబ్బంది కలుగుతున్నది. దయచేసి అందరూ ఏమనుకోవద్దు, ఎందుకంటే కంటిన్యూస్ గా వాళ్ళు ఇప్పటికే 4 సార్లు 5 సార్లు కట్ చేశారు వాళ్ళు. సో దయచేసి ప్లీజ్ క్షమించండి. ఇరుజ్ గారి యొక్క ఫ్యామిలీ తాలూకు వాళ్ళ ఫ్యామిలీని నేను ఒకసారి మీకు, వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఉందో, ఎందుకంటే ఇది నేను ఒక్కసారి ఈ విధంగా చూపిస్తే మీకు అర్థం అవుతుంది ఈ ఫ్యామిలీ. సో ఇది ఇరుజ్ గారిది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. ఇది ఇరుజ్ గారి ఫ్యామిలీలో ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం, ఇరుజ్ గారు చెప్పిన దాని ప్రకారం, గై హ్యాడ్ 8 brothers
అండ్ సిస్టర్స్. ఇక్కడ మీకు ఈ రోజు గారి ఫ్యామిలీ ఇక్కడ కనిపిస్తున్నది. కుడి చేతి వైపు ఇగో ఈ కుడి చేతి వైపు ఇక్కడ మీకు కనిపిస్తున్నది అనమాట. ఇక్కడ ఈ కుడి చేతి వైపు మీకు కనిపిస్తున్నది ఇక్కడ ఇగో ఇవంతా వీళ్ళందరూ ఈ రోజు గారి ఫ్యామిలీ అన్నమాట. వీళ్ళందరూ కూడా సో ఈ కుడి చేతి వైపు నుస్రెవాన్ సత్తా, మెహర్జీ మామా సత్తా, జెమి మామా సత్తా, ఈ దిన్మయ్ అని వీళ్ళు దొరబ్ సత్తా, ఇది పీలు మామా సత్తా, గులమాసి సత్తా, గులామాసి సత్తా, ఆ తర్వాత భానుమాసి సత్తా. ఇవన్నీ ఇది యాక్చువల్లీ ఇది ఒక లైన్లో పెట్టారు. కానీ ఇరుచి గారు స్వయంగా చెప్పింది ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆయన పేరు మెహర్జీ బాయ్. ఆయన ఇప్పుడు రెండో పేరు వచ్చింది ఇక్కడ. మెహర్జీ మామా సత్తా అని ఉంది చూసారా, ఈ రెండో పేరు అన్నమాట. ఇది రెండో పేరు. అతని పేరు ఫస్ట్ ఈయన అందరికన్నా పెద్దవాడు. ఈయన మెహర్జీ బాయ్, ఇతను ఇంటికి పెద్దవాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి పేరు షిరీన్. ఆ షిరీన్ అనే పేరు ఇక్కడ రాలేదు, దీంట్లో వీళ్ళు తప్పు రాశారు. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ దే కేస్ మేబీ. ఇది దీంట్లో షిరీన్, రెండో ఆవిడ పేరు షిరీన్. ఆ తర్వాత మూడో అతని పేరు హోమస్జీ, హోమీ అనేవారు అన్నమాట. ఇది హోమీ మామ సత్తా అని ఉంటుంది ఎక్కడో వీళ్ళ పేరు ఉంటుంది. ఆయన పేరు మూడో అతని పేరు హోమీ. నాలుగో వాళ్ళ పేరు గుల్మై, ఈ గులామాసి ఈవిడ నాలుగో ఆవిడ పేరు గులా. 5, 6 కూడా అబ్బాయిలే. ఆ అబ్బాయి పేరు జామీ అండ్ నుసర్వాన్. ఇగో నుసర్వాన్ ఫస్ట్ ఉంది. ఇతను ఓనర్, అక్బర్ ప్రెస్ ఓనర్ అనమాట. అతను ఈ ఓనర్ అక్బర్ ప్రెస్ వాళ్ళు ఇది సమ్వేర్ అరౌండ్ ఒక 20 ఏళ్ల క్రితం రాశారు, తప్పుగా రాశారు. సో ఇది అంటే జస్ట్ ఒకసారి మనకి లైన్లో ఉంటే తెలుసుకోవడం ఈజీ అవుతుందని మనం జస్ట్ చూపించడం జరిగింది. అయితే దీంట్లో ఆ తర్వాత 7వ ఆవిడ ఈవిడ గైమయ్య గారు, ఇరుచి గారు తల్లి గారు 7వ సంతానం. ఈవిడ తర్వాత ఇంకో సంతానం ఉంది, అతని పేరు ఫిరోజ్. అతన్ని వాళ్ళు పిలు మామ అంటారు. లాస్ట్ వాళ్ళందరికన్నా చివరి వాళ్ళు అతని పేరు మణి అన్నమాట, ఆవిడ పేరు. సో మొత్తానికి నాట్ మణి, జయబాబా. లాస్ట్ అతని పేరు పిలు. ఆ తర్వాత దానికన్నా ముందు ఉన్న పేరు భాను అన్నమాట. ఇక్కడ భాను మామ సత్తా అని ఉంటుంది, భాను మాసి సత్తా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఇది భాను మాసి సత్తా, ఇది లాస్ట్ బట్ వన్. అంటే గుల్మ 7వ ఆవిడ, భానుమాసి 8వ ఆవిడ. దీని తర్వాత పిలు మామ 9వ అతను. ఇతను 9వ అతను అన్నమాట. 7, 8, 9 అంటే వీళ్ళు ఒక ఆర్డర్లో రాయలేదు. దాన్ని మళ్ళీ నేను కరెక్ట్ చేయమని చెప్తాను. ఇది మన ట్రస్ట్లో వీళ్ళు ప్రజెంట్ చేశారు ఇది. సో వాళ్ళు దాన్ని మళ్ళీ మనం చేసుకోవచ్చు, దాన్ని కరెక్షన్ చేయొచ్చు. సో for the next 4 years of her life, Gula became the only mother she knew, and the unmarried brothers Nusarwan and Pilu as well as Meherji, when he was home from his work for the Tata Mills, acted as doting uncles. So little Mani would be loved and cared for by Gula and her unmarried brothers in the congenial atmosphere of the large family. ఈ మణి ఏమైంది? మను అంటే ఇందాకలు ఎవరు? మన ఇరుచి గారి వాళ్ళ ఆవిడ సోదరి అన్నమాట. ఆవిడ ఏం చేసింది? ఆవిడ పెద్దమ్మ గారు తీసుకెళ్ళిపోయింది కదా పెంచుకుంటా అని. మొత్తం వీళ్ళందరూ దాంట్లో ముగ్గురికి పెళ్ళిళ్ళు కాలేదు, ముగ్గురు మేనమామలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఈ పెద్దమ్మకి పెళ్ళిళ్ళు అవ్వలేదు. సో వీళ్ళ నలుగురికి ఆ అమ్మాయి చాలా ముద్దుల కూతురు అయిపోయింది, ముద్దుల పిల్ల అయిపోయింది అనమాట. దాంతో ఆవిడ ఆడింది ఆట, పాడింది పాట అనమాట. సో ఇక్కడ ఈ మెహర్జీ, ఈ పెద్ద ఆయన టాటా మిల్స్ లో పనిచేసేవాడు ఆయన. While Mani was growing up with her aunt Gula and uncles Nusarwan Mama and Pilu Mama at the Akbar Press property in Ahmednagar, Papa was wondering what to do about his only son Iruch, who was approaching school age. ఇక్కడ మను ఈ విధంగా పెరుగుతున్నది, అక్కడ ఇరుచి గారు పెద్దవాడు అవుతున్నాడు, స్కూల్కి వెళ్ళే వయసు వస్తున్నది అతనికి. అతన్ని ఏం చేయాలి, ఈ పిల్లవాడిని ఏం చేయాలి, స్కూల్లో ఎక్కడ జాయిన్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారట. ఎవరు? మన ఇరుచి గారి తండ్రి గారు అయిన బైరం షా. He only studied up to 3rd standard. One day, his school teacher hit him with a ruler, and this event caused him to leave the school, and he never went back. ఒకసారి ఏమైందిట, బైరం షా గారు 3వ క్లాస్ దాకానే చదువుకున్నారు ఇరుచి గారు తండ్రి గారు. అయితే అతను చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అండ్ ఫ్యాక్టరీస్,
అంత పెద్ద పోస్ట్ ఎలా చేశాడో అనేది కూడా ఈ రుతు గారు చెప్పుకొచ్చారు. 3వ క్లాస్ చదువుకున్న వాడికి అంత పెద్ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. అది ఎలా వచ్చిందో కూడా చూడండి. అంటే ఆ రోజుల్లో ఆయన 3వ క్లాస్ చదువుకుంటూ ఉంటే ఆ 3వ క్లాస్లో టీచర్ కొట్టాడట. కొట్టేసరికి ఆయన టీచర్ ఎవరైతే కొట్టారో ఇంకా ఆయన టీచర్ మీద తలిగి స్కూల్కి వెళ్ళడం మానేశాడు ఆయన. In spite of his lack of formal education, Bairam Shah was a very, very confident man. He had proved himself to be a fast learner, and when he decided upon a course of action, there was no stopping him. అతను చాలా ఆయనకి భైరం షాకి చాలా నమ్మకం, తన మీద తనకి చాలా నమ్మకం ఎక్కువ. అటువంటి భైరం షా, తన మీద తనకి నమ్మకం ఎక్కువైన భైరం షా అతను ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఇంకా దానికి తిరుగులేదన్నమాట. అతను ఆ నిర్ణయాన్ని అనుసరించి వెళ్ళిపోతూ ఉండేవాడు. మళ్ళీ ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేవాడు కాదు, ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గేవాడు కాదు బైరం షా. అయితే now on a whim he decided to put in an application with the British government for the job of Chief Inspector of Boilers and Factories. Undeterred by the fact that he did not have a degree in engineering, which was a prerequisite for the post, Bairam Shah just asked Adil Sher, Guy's half-brother, whether he could tutor him in the aspects of engineering necessary to pass the required examination. చూడండి ఆయన ఎలా పాస్ అయ్యాడో చెప్తున్నారు అన్నమాట. అయితే ఆయన మనం కలకత్తా నుంచి ఆయన వెళ్ళిపోదాం అనుకున్నాడు కదా, మళ్ళీ మన నాగ్పూర్, అంటే అతను మామూలుగా నాగ్పూర్, బాంబే, మహారాష్ట్ర వైపు వచ్చేయాలనుకున్నాడు, విదర్భ వైపు వచ్చేయాలనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే విదర్భలో చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అండ్ ఫ్యాక్టరీస్, అంటే ఫ్యాక్టరీలకి ఫ్యాక్టరీస్లో బాయిలర్స్ ఉంటాయి, వాటికి చీఫ్ ఇన్స్పెక్టర్ కింద ఆయన ఏం చేశాడంటే దాని పోస్ట్కి అప్లై చేశాడు. ఆ పోస్ట్కి కావలసిన అర్హత ఇంజనీరింగ్ చదువు ఉండాలి. పోస్ట్కి కావలసిన అర్హత ఇంజనీరింగ్ చదువు ఉండాలి. అయితే ఈయన ఏం చేశాడంటే బైరం షాకి ఇంజనీరింగ్ డిగ్రీ లేదు, ఆయన 3వ క్లాసే చదువుకున్నాడు. అయితే అతనికి బాయిలర్స్ గురించి బాగా తెలుసు. అయితే ఇంకా బాగా ఆ బాయిలర్స్ గురించి బాగా పట్టు, దాని మీద అంటే ఆ బాయిలర్స్ అనే సబ్జెక్ట్ మీద మంచి పట్టు సంపాదించాలని చెప్పేసి గైమయ్య గారి సవితి సోదరుడు, ఎవరు, ఆయన పేరు ఆదిల్ షేర్. అంటే గైమయ్య గారి తండ్రి గారి మొదటి భార్య కొడుకు అన్నమాట ఆదిల్ షేర్ అని ఉన్నారు. ఆయన ఆదిల్ షేర్ దగ్గరికి వెళ్ళి, ఆదిల్ షేర్ అతను ఇంజనీర్, నువ్వు నాకు ఇంజనీరింగ్ నేర్పించు, నేను ఆ ఉద్యోగం సంపాదించుకుంటాను అని ఆయన అడగడం జరిగింది. ఆదిల్ షేర్ సరే అని చెప్పేసి ఈ బైరం షా గారికి ఇంజనీరింగ్ చెప్పడం జరిగిందనమాట. ఆదిల్ షేర్ agreed, and not only did Bairam Shah pass qualifying as a full-fledged engineer, he became the first Indian ever given the high post of Chief Inspector of Boilers and Factories for the central provinces of India and Berar. చూడండి, ఆయన 3వ క్లాస్ చదువుకున్నవాడు ఒక ఇంజనీరింగ్ పోస్ట్ని అతను ఎంత పట్టుదల ఉంటే సంపాదించగలిగాడో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. ఆయన 3వ క్లాస్ చదువుకున్నాడు. ఈ ఆదిల్ షేర్ తన యొక్క బావమరిది, తన భార్య తాలూకు సవితి సోదరుడైన ఆదిల్ షేర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంజనీరింగ్ నేర్పించమన్నాడు. అతను ఆదిల్ షేర్ నేర్పిస్తా అన్నాడు. అతని దగ్గర చాలా శ్రద్ధగా నేర్చుకున్నాడు. ఆ నేర్చుకోవడంలో అతను ఏం చేశాడు, నేర్చుకుని ఉద్యోగం రాశాడు, అది పరీక్ష రాశాడు. పరీక్షలో ఉత్తీర్ణతతో పాస్ అయ్యాడు. పూర్తిగా ఇంజనీర్గా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే కాకుండా ఆయన మొత్తం ఆ సెంట్రల్ ప్రావిన్స్, ఆ మధ్య భారతం, ఆ రోజుల్లో విదర్భ ప్రాంతం అని అనేవారు, అంటే సెంట్రల్ ప్రావిన్సెస్ అని అనేవారు. ఆ మధ్య భారతదేశం అన్నమాట. మనకి ఆ మధ్యప్రదేశ్ ఉన్న మధ్య భారతం విదర్భ ప్రాంతం అనేవారు. అదంతా వింధ్య, బేరర్ అనే ప్రాంతం అనేవారు. ఆ మొత్తం ప్రాంతంలో మొట్టమొదటి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆయనేట. మొట్టమొదటి చీఫ్ ఇన్స్పెక్టర్ కూడా ఆయనేట. అంటే చూడండి ఎంత పట్టుదలతో చదివాడో మనకు అర్థం అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి బైరం షాస్ న్యూ పోస్ట్ required him to travel frequently on long tours, and Guy often accompanied him. This posed the problem of what to do with the little Irut's education. బైరం షా కొత్త పోస్ట్ ఏంటి, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్. అంటే ఎక్కడెక్కడైతే ఫ్యాక్టరీలో బాయిలర్ ఉంటుందో ఆ ఫ్యాక్టరీని ఇన్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో బాయిలర్స్ ఇలాగా మనం చూసారా, మన ఇంట్లో చిన్న బాయిలర్, హీటింగ్ బాయిలర్ ఉంటుంది, మన చిన్నది, మన ఇంట్లో ఉండేది మాక్సిమం 2 అడుగుల బాయిలర్ ఉంటుంది. కానీ
ఫ్యాక్టరీలలో 20 నుంచి 30 అడుగుల బాయిలర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో. ఆ బాయిలర్స్ ని అవి ఏ విధంగా చేయాలో చూడాల్సిన బాధ్యత ఈ చీఫ్ ఇన్స్పెక్టర్ది. వాటి తాలూకు భద్రతా ప్రమాణాలను పరిశీలించవలసిన బాధ్యత ఆయనది. అది జనరల్ గా ఒక చీఫ్ ఇన్స్పెక్టర్ తాలూకు ఉద్యోగం అన్నమాట. సో ఆయన ఏం చేశాడంటే ప్రతి ఫ్యాక్టరీకి వెళ్ళాల్సి వచ్చేది. ఈయన ఏం చేసేవాడు, ఆ చిన్నపిల్ల ఉంది కాబట్టి ఆవిడ గైమై ఒక్కతే, ఆవిడ ఆ గైమైని ఒక్కతనే ఇంట్లో ఆవిడ నేను ఉండను అనేది ఆవిడను కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఇన్స్పెక్షన్ కి. కానీ మరి ఇరుచున్నాడే ఇంట్లో చిన్నపిల్లాడు, ఆ పిల్లాడిని కూడా ఎక్కడికి పట్టుకెళ్తాడు? అతను ఇంక ఈ విధంగా పట్టుకెళ్తే ఇరుచు తాలూకు ఆయనకి చదువు పాడైపోతుంది అని ఆయన ఆలోచిస్తున్నాడు అన్నమాట. That is how we came to Nagpur, a place of great importance in my life. My father had to go on tour now and again for his work, and he decided to put me as a boarder in Nasik because it had a good climate. అయితే ఆ విధంగా మేము నాగ్పూర్ వచ్చాము, ఎందుకంటే నా చదువు కోసం వచ్చేసామన్నమాట వాళ్ళు నాగ్పూర్. కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా ఈ తిరుగుతూ ఉండేవారు, తన ఉద్యోగరీత్యా ఆయన ఊర్లు వెళ్తూ ఉండేవాడు వాళ్ళ తండ్రి గారు. అయితే ఆయన ఇరుచ్ గారిని నాసిక్ లో జాయిన్ చేశారు మొట్టమొదటిగా. నాసిక్ లో ఇరుచ్ గారు జాయిన్ అయ్యారు. ఎందుకంటే నాసిక్ లో చాలా మంచి వాతావరణం ఉంటుందిట, చాలా గాలి, అది చాలా బాగుంటుంది నాసిక్. అయితే ఇట్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ బాబా. నోబడీ హ్యాడ్ హర్డ్ ఆఫ్ బాబా ఎట్ దట్ టైమ్. It was a Zoroastrian school run by a Zoroastrian couple. You see, my father was rather orthodox, so he thought that his child should grow up Zoroastrianism. అంటే ఆయన వాళ్ళ తండ్రి గారు ఆ బాబా గురించి ఏం తెలియదు అప్పటికి, వీళ్ళెవరికి, నీరజ్ గారికి కానీ ఎవరికి ఏం తెలియదు. వాళ్ళు తండ్రి గారికి, ఆయన బైరం షా గారికి అక్కడ ఒక జొరాస్టర్ దంపతులు నడిపే ఒక స్కూల్ ఉంది. అంటే ఈ ఇరానీ వాళ్ళు జొరాస్టర్ ఇద్దరు ఆ ఇరానీ దంపతులు నడిపిన ఒక స్కూల్ ఉంది. ఆ దంపతులు ఇరువురు వాళ్ళు చాలా బాగా నడిపిస్తూ ఉండేవారు అన్నమాట ఆ స్కూల్ని కూడా. ఆ స్కూల్లో జాయిన్ చేస్తే తను మంచి జొరాస్ట్రియన్ గా, అంటే ఒక ఇరానియన్ గా, ఒక మంచి జొరాస్ట్రియన్ గా అతను తయారవుతాడు అని బైరం షా గారు నమ్మకం అన్నమాట. అంటే జొరాస్ట్రియన్ గా తయారైతే, అంటే భగవంతుడి యందు భక్తి, ఆ జొరాస్ట్రియన్ గా ఏంటి, ఆయన జొరాస్టర్ ఏం చెప్పారు, గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్, అది ఈ విధంగా పాటిస్తాడు అని చెప్పేసి ఇరుచ్ గారిని ఆ నాసిక్ తీసుకెళ్లి ఆ స్కూల్లో జాయిన్ చేశారు. ఆ జొరాస్ట్రియన్ దంపతులు ప్రారంభించిన ఒక స్కూల్లో ఇరుచ్ గారిని మంచి జొరాస్ట్రియన్ గా తయారవడం కోసం ఆయన బైరం షా గారు ఇరుచ్ గారిని అక్కడ జాయిన్ చేయించారు. ఇరుచ్ had the double distinction of being the first boy admitted in the new school and also yet the youngest. అయితే అక్కడ ఇరుచ్ గారు మొట్టమొదటి వ్యక్తి, ఆ స్కూల్లో జాయిన్ అయిన మొట్టమొదటి అడ్మిషన్ కూడా ఇరుచ్ గారే. అదే విధంగా ఆ స్కూల్లో జాయిన్ అయిన అందరికన్నా అతి పిన్న వయస్కుడు కూడా అతనే. He was only 5 years old and it was the first time he would be separated from his mother. Iruj cried and cried. My mother loved me very much and my father would tease me as I would catch hold of her skirt and follow her around everywhere. అంటే ఆయన ఇరుచ్ గారు మొట్టమొదటిసారి, అంటే ఇరుచ్ గారు పాపం చాలా ఏడ్చాడు తన తల్లి ఆయనతో లేదు కాబట్టి. కారణం ఏంటంటే తల్లి తండ్రి ఇద్దరు వేరే ఊర్లో జాయిన్ చేశారు నాసిక్ లో ఇరుచ్ గారిని. ఇతను వాళ్ళ అమ్మగారికి ఇరుచ్ గారు అంటే చాలా ఇష్టం. అయితే వాళ్ళ అమ్మగారు కొంగు పట్టుకునే తిరుగుతూ ఉండేవారు ఎప్పుడు కూడా ఇరుచ్ గారు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవారు ఇరుచ్ గారిని. ఎప్పుడు కూడా మీ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటావని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మ కొంగు పట్టుకుని వెళ్తావు అని ఏడిపించేవారు వాళ్ళ తండ్రి. ఆ విధంగా నా తల్లి కొంగు పట్టుకుని నేను తిరుగుతున్నా అని చెప్పేసి నా తండ్రి చేత అనిపించుకున్నాను నేను అని చెప్పారు. ఇక్కడ ఇవాళకి ఆపుదాము, తిరిగి రేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సారీ ఫర్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్. జై బాబా అండి. బ్రేక్ వచ్చినట్టుంది, కంటిన్యూటీ పోయిందండి, అదేం లేదు కదా? ఏం లేదు, అది చాలా చాలా